పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన 48 మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 48వ కీర్తన 48 మొదటి వచనము అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన 48 మొదటి చదవండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును ఒక కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి యెహోవా గొప్పవాడు. ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన గొప్పవాడు, ఆయన కీర్తనీయుడై ఉన్నాడు. కనుక ఆయన గొప్పతనాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని కనపరచాలి. గొప్ప దేవుడుగా మన జీవితాల్లో ఆయన జరిగించిన గొప్ప మేలులు, గొప్ప కార్యాలు మనం కలపొసుకుని ప్రభుని ఆరాధిస్తాం. దానికి ముందుగా ప్రార్థన. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పాడిన పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నందుకై స్తోత్రములు. తిరిగి ప్రభావ చదివిన వాక్య భాగం 48వ కీర్తన మొదటి వచనం. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దయలో మాత్రం నిజంగా ఎంత గొప్ప దేవుడు, మీ గొప్పతనాన్ని మేము వివరించలే. అలాగే అంత గొప్ప ఉన్నతమైన దేవుడిగా మీరు అందరికీ స్తోత్రాలు. అలాగే గొప్ప దేవుడిగా మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన ఆ గొప్ప మేలును బట్టి ఉదయకాలంలో దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించేవారు. ఆత్మలోని సత్యముతోను ఆరాధింపవలను అన్నాయబడిగా అలాగే ఆరాధించే మా ఆత్మప్రాణ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. రాబోయే ప్రియుడు మీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రియులు మార్గ మధ్యములు ఎవరు ఏర్పాట్లు ఉన్నారు నడిపించి మైపోదామని, సమేత దీవనకరంగా ఆశ్రయకరంగా చేయమని, చేతులు చీకటిగా లయపరిచి మైపోదామని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్న వాక్య భాగము 48వ కీర్తన మొదటి వచనము ఇలాగూ రాయబడింది. మనం గమనించామంటే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఈ ఉదయకాలము మన దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మనము వాటన్నిటిని మనం చూడలేము. కానీ ఒక విషయం చెప్పాలంటే ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే కీర్తన 135వ కీర్తన 135వ కీర్తన మనం గమనించామంటే 5వ వచనాన్ని కూడా చదువుకుంటాం. 135వ కీర్తన 135 5వ చదువుతాము. యెహోవా గొప్పవాడని మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్నాను. అంటే ఆయన ఎంత గొప్పవాడంటే సమస్త దేవతల కంటే, ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. వాటన్నిటికంటే ఆయన గొప్పవాడు. అందుకు యెహోషువ 22:22 రాయబడింది, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. కాబట్టి ఉదయకాలము ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. 147వ కీర్తన 147వ కీర్తన మనం గమనించామంటే 5వ వచనం. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలే. కాబట్టి మన ప్రభు గొప్పవాడు అని పై వచనాలు చూసినప్పుడు 4వ వచనంలో ఆయన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికి పేర్లు పెట్టించున్నాడు. మన దేవుని గొప్పతనం ఆలోచించినప్పుడు ఆయన సముద్రమును చేశాడు, ఆకాశమును కలుగజేశాడు, పంటలు సృష్టించాడు. కనుక అందరి సమస్తమును కూడా నిర్మించిన దేవుడిగా ఉన్నాడు. అంతమాత్రం ఆకాశములో నక్షత్రాలను కలుగజేశాడు, నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. అంత మాత్రమే కాదంట, నక్షత్రముల సంఖ్యను కూడా ఆయన నియమించాడు. అంటే నక్షత్రాలకు ఒక సంఖ్య కౌంట్ ఉంది, ఇన్ని కోట్ల నక్షత్రాల సంఖ్య కూడా పెట్టాడు ఆయన. కాబట్టి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఖగోళ శాస్త్రానికి అర్థం కావడం లేదు. అందుకే ఆ మాట చెప్తూ మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగినవాడు, ఆయన జ్ఞానమునకు మితిలే. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఉదయకాలం ఆయన కీర్తనీయుడై ఉన్నాడు. కనుక ఆయన కీర్తనతో మనం పాడాలి, పొగడాలి, ఆరాధించాలి. కారణం ఏంటంటే ఎంత గొప్ప దేవుడిగా మన జీవితంలో జరిగించిన గొప్ప దేవుడు జరిగించినటువంటి ఒక 5 మేలును మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తాం. దానికి మొట్టమొదటిది గొప్ప దేవుడిగా మనకి ఏమి ఇచ్చాడు ఆయన చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇది మొదటి సంగతి. గొప్ప దేవుడిగా
మనకు ప్రసాదించిన గొప్పవి ఒక 5 సంగతులు మనం చూసి ప్రభుని ఆరాధిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 3వ వచనాన్ని చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందుము. చాలు, ఎంత గొప్ప రక్షణ మనం గమనించామంటే గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. కానీ ఉదయకాలము దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే మనకి ఇచ్చిన రక్షణ అది సామాన్యమైనది కాదు. ఇది ఎట్లాంటి రక్షణ అంటే ఇది గొప్ప రక్షణ. అనగా మరి రక్షింపబడుట అంటే అర్థం ఏంటంటే శిక్ష నుండి తప్పించబడుట. రక్షించబడడం అంటే శిక్ష నుండి తప్పించాడు. మనం అంతా పాపులంగా ఉన్నాం. దేవుని వాక్యం రాయబడింది, 1 రాజులు 8:40 చెప్పబడింది, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. కనుక అందరూ కూడా పాపంలో ఉన్నారు. కనుక మనుషులందరూ పాపము చేసినందున మరి పాపము ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. ఇట్లాంటి మానవులను రక్షించడానికి ఆ దేవాది దేవుడే. కనుక గొప్ప దేవుడు, సమస్తాన్ని నిర్మించిన దేవుడు, అవన్నీ మహత్తుగా మాడ చేత నిర్మించిన దేవుడు ఈ లోకానికి ఆయన దిగి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఆయన తను తగ్గించుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని మన కోసం తగ్గించుకున్నాడు. రిక్తుడుగా దీనుడు రావడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలం దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఈరోజు మనం ఎట్లాంటి ప్రజలం అంటే శిక్ష లేని ప్రజలం. కనుక శిక్ష నుండి తప్పించబడిన ప్రజలం. అందుకు రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కదా, రోమ 8:1. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నమాట. అది ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. కాబట్టి రక్షణ లేని వారి మీదకి శిక్ష రాబోతుంది. అందుకే లోకంలో మనం ప్రకటిస్తున్నాం, రక్షణ పొందండి అని ప్రకటించగల కారణం ఏంటంటే శిక్ష నుండి తప్పించబడండి. ఏంటా శిక్ష అంటే మానవులందరూ పాపంలో ఉన్నారు. పాపాన్ని బట్టి మరణం వచ్చింది, శాపం వచ్చింది. కాబట్టి ఆ రీతిగా దాన్ని తప్పించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి కాను ఆయన శిలువలో వేలాడుతూ వచ్చాడు. కనుక తనలో ఉండగేయడం, పాదహస్తాల మేకులు, ప్రపల బల్లెపు పోటు కనుక వీపంతా తొలబడి చివరి అర్థబడులు కాల్చాడు. కనుక మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన శిలువలో వేలాడుతూ వచ్చాడు. మనకు రక్షణ ఇవ్వడానికి మన శిక్షను ఆయన పొందిన వాడిగా ఉంటున్నాడు. అందుకే మన అతిక్రమణ కీడుని బట్టి అతడు గాయపరచబడి, మన దోషాలను బట్టి ఆయన నల్లగొట్టబడిందని మనం చూస్తాం. కాబట్టి మన అతిక్రమములు, మన దోషములు ఆయన మీద పడ్డాయి. ఆ రీతిగా ఆయన శిలువను భరించడం ద్వారా, శిలువను చేసిన కార్యము ద్వారా ఈనాడు యావత్ మానవాళికి కూడా ఈ రక్షణ ఆయన ఉచితముగా ఇచ్చాడు. కనుక ఇచ్చిన రక్షణ ఉచితముగా ఇచ్చాడు. కానీ ఇది మరి సామాన్యమైన రక్షణ కాదు, ఇది గొప్ప రక్షణ. కానీ ఈరోజు దాన్ని బట్టి ప్రభా నీవు ఇచ్చిన రక్షణ నాకు ఎంత గొప్పది. అదే దావీదు ఏమంటాడు, ఈ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. 116వ కీర్తన చూడండి. 116వ కీర్తన మనం గమనించామంటే ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి 12-13 వచనాలు. కీర్తన 116 12-13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించాను? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసి యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదు. ఆయన ప్రజలందరూ ఎదుటనే చెల్లించదు. కాబట్టి ఉదయకాలము ఆయన చేసినటువంటి ఉపకారములన్నిటిని బట్టి ఆ దేవుడికి నేను మొక్కుబడి చెల్లిస్తాను, ప్రజలందరి ఎదుటి చెల్లిస్తాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాలము దేవుడు మనకి ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. కానీ ఈరోజు మనమంతా రక్షణ పొందిన ప్రజలంగా ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుని ఎంతో ఆరాధించాలి. కాబట్టి ఈ రక్షణ మనం ప్రభు చేత కూడా మనం కాపాడుకోవాలి. అందుకే ఫిలిప్పీ 2:12 చెప్పాడు, మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకోండి అంటాడు. ఇది సొంత రక్షణ. అంటే రక్షణ ఇండివిజువల్, వ్యక్తిగతమైనది. కాబట్టి ప్రభా నువ్వు నాకు నీ కలువరి సిలువ ద్వారా, మీ పొందిన యాగం ద్వారా మీరు నాకు ఇచ్చే రక్షణకై స్తోత్రం. గొప్ప దేవుడిగా గొప్ప రక్షణ ఇచ్చినందుకై నీకు స్తోత్రం అని చెప్పి ఉదయకాలం మన దేవుని ఎలుగెత్తి ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. గొప్ప దేవుడిగా ఆయన మన పక్షాన్ని చేసిన రెండవ కార్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కూడా అందరూ చదువు. హెబ్రీ 4:14.
ఆకాశ మండలంలో ఉన్న వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపడుతుంది. గమనించామంటే యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు. రెండవది మనం రెండు విషయాలు ఆలోచించినప్పుడు ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడిగా మన పక్షాన మరి ఆయన బలి అయిపోయాడు. వాస్తవానికి యాజకులు ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తాన్ని తీసుకొని పోయి పరిశుద్ధ స్థలాల్లో ప్రోక్షించాలి. కనుక మానవుల పాప పరిహారం కొరకై మరి సంవత్సరానికి ఒకసారి యాజకులు తనది కాని రక్తం తీసుకొని మరి పరిశుద్ధాలు ప్రవేశించడం ద్వారా మరి ప్రజల యొక్క పాపానికి పరిహారం కలిగేది. కనుక అలాగే యాజకులు మానవుల పాపాన్ని పోగొట్టడానికి ఆయా జంతువులు వధించి వాటి యొక్క రక్తము పరిశుద్ధ స్థలాలు ప్రోక్షించడం ద్వారా మాకు ఏం కలుగుతుందంటే మరి పాప విముక్తి కలిగేది. అది యేసుమాత చేసిన కార్యం ఏంటంటే ఆయన మరి మాటికి బలి అనిపించకుండా కనుక మరి పశువుల రక్తం ఎడ్ల యొక్క రక్తం కాదు కానీ తన రక్తాన్ని తీసుకెళ్ళాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24, 20 చదువుకునే బాగుంటుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24, 25 వచనాలు. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన అత్యుత్తమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడ్డకు పరలోకమందే ప్రవేశించిన 25. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. కనుక అనేక సార్లు అర్పించాల్సిన పని లేదు. యేసు ప్రభువారు మరి ఈ లోకంలో ఉన్న యాజకులైతే ప్రతి సంవత్సరం కూడా మరి పశువుల రక్తం తీసుకొని పోయి ప్రజల పక్షంగా దేవునికి బలర్పించేవాడు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తాన్ని తీసుకెళ్లి ప్రజల పాపానికి పరిహారం చెల్లించేవాడు. అది యేసు ప్రభువారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా ఆయన మన కోసం ఒక్కసారిగా బలి అయిపోవడం ద్వారా ఇక బలులకు ఆయన అంతం చేశాడు. కానీ బలులకు ఏం చేశాడు? బలులను ఆయన అంతం, కనుక బలులు అర్పించాల్సిన పని లేదు. కనుక బలులకు ఆయన సమాప్తి పలికాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం గమనించామంటే ఇక బలులు లేకుండా ఆయన చేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్రాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరి ప్రతి ప్రధాన యాజకుడు దినదినం సేవ చేయొచ్చు. పాపములు ఎన్నింటికి తీసివేయాలని ఆ బలులని మాటికి అర్పించుచుండును. 12 ఈయన అయితే పాపం నిమిత్తమై సదాకాలం కలిసి ఒక్క బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములు పాదపెట్టగా చేయబడవని కనిపెడుచు దేవుడి కుడి పార్శ్వమున ఆశీనుడు ఆయన. ఈ ఒక్క అర్పణ చేతను పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలంలో సంపూర్ణులుగా చేసేవాడు. కానీ ప్రధాన యాజకులు మాటికి బలి అర్పించేవాడు. ప్రతి సంవత్సరం అర్పించాలి, తనది కాని రక్తాన్ని అర్పించాలి. కానీ ఏదైతే చేసిన వారైతే మాటికి అర్పించాల్సిన పని లేదు. మరి ఎడ్ల యొక్క జంతువుల యొక్క రక్తము కాదంట, తన రక్తాన్ని ప్రోక్షించాడు. అందుకే యేసు ప్రభువారి యొక్క బలితో బలులకు సమాప్తం అయిపోయాయి. కనుక ఆయన బలు అర్పించాల్సిన పని లేదు. అందుకే చూడండి, యేసు ప్రభువుని నమ్మిన వారు ఎక్కడ బలి అర్పించరు. చూడండి, యూదులు ఇంకా బలి అర్పిస్తున్నారు. కారణం ఏంటి? యూదులు ఇంకా బలి అర్పించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు బలిని వారు అంగీకరించలేదు. కనుక ఆయన మెస్సయ్యగా స్వీకరించలేదు. అందుకే ఇంకా వాళ్ళు బలులు కొనసాగుతుంది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ యేసు ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారం లోకానికి వచ్చి ఆయన బలులకు సమాప్తి పలికాడు. కనుక ఆయన బలి అర్పించాల్సిన పని లేదు, నేనే మీకోసం బలి అయిపోతున్నానని చెప్పేసి ఆయన దాన్ని బలిగా అర్పించుకోవడం ద్వారా బలులకు సమాప్తి చేశాడు. కానీ ఆయన అంగీకరించిన వారు ఇంకా బలు జరిగిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఈ సంగతి ఏంటంటే, దీని అర్థం ఏంటంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. అందుకే యేసు వారు సమాధానం చేసిన తర్వాత మరీ చూస్తుంది. మగ్దలేనే మరి మొట్టమొదటి చూసిన తర్వాత ప్రభువును ముట్టుకోకపోతే ఆయన ఏమంటాడు? మరి నన్ను తాపవద్దు, ముట్టుకోవద్దు. ఎందుకు? ఇంకా నేను పరలోకి ఎక్కి పోలేదు. యోహాను సువార్త 18:20 ప్రభు అంటాడు, నేను ఎక్కిపోలేదంటే ఈ రక్తాన్ని తీసుకున్నప్పుడు అక్కడ పోషిస్తున్నాను కాబట్టి నేను ఎక్కిపోలేదు, అని ముట్టుకోవద్దు అంటాడు. యేసు వారి రక్తము
ఆ పరిశుద్ధ స్థాయిలో ప్రోక్షించబడటం అంటే ఆయన మన పక్షముగా గొప్ప ప్రధాన యాజకుడిగా, ప్రధాన యాజకులైతే తనది తాను రక్తం తీసుకొని పోయేవాళ్ళు, యేసు వారైతే ప్రధాన యాజకులు వచ్చి తన రక్తాన్ని మన కోసం బలి అర్పించినందుకు మనం ఆరాధించాలి. యేసు వారి రక్తం ఏం చేసిందంటే మనకి యేసు వారి రక్తము మనకేం కలిగించింది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవుని నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించినప్పుడు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. యేసు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది, మన మనస్సాక్షిని కడిగింది, నిర్జీవతను విడిచిపెట్టేటట్టుగా చేసి ఆ దేవుని సేవించేటట్టుగా చేసింది. కాబట్టి ఉదయకాలం రెండవదిగా, దేవా నాకు గొప్ప రక్షణ ఇచ్చాము. రెండవదిగా గమనించండి, గొప్ప ప్రధాన యాజకుడుగా నా పక్షాన మీ రక్తాన్ని ప్రోక్షించి నా కోసం బలైపోయి గొప్ప ప్రధాన యాజకుల ధర్మం నా పక్షాన్ని జరిగించినందుకే నీకు వందనాలు తండ్రి అని చెప్పాలి. అనగా నా కోసం రక్తాన్ని కాల్చినందుకే స్తోత్రం అని చెప్పాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడవ చూద్దాము. గొప్ప దేవుడిగా ఆయన చేసిన మూడవ గొప్ప కార్యం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. గమనించి మూడవదిగా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. మూడవదిగా ఆయన గొప్ప కాపరిగా మనకున్నాడు. మొదటి గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు. రెండవదిగా గొప్ప ప్రధాన యాజకుడుగా మన పక్షాన్ని యాజకుల ధర్మాన్ని జరిగించాడు. మూడవది చూసినప్పుడు ఆయన గొప్ప కాపరి. ఆయన ఎక్కడి కాపరి అంటే ఆయన యోహాను 10వ అధ్యాయం 14లో చెప్పాడు, ఆయన నేను గొర్రెలకు మంచి కాపరి. కానీ మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది. కాబట్టి ఈయన ఈ లోకానికి మంచి కాపరిగా వచ్చాడు. అందుకే ఆయన మంచి కాపరిగా మంచి మేత ఇస్తున్నాడు, మంచి నీరు ఇస్తున్నాడు, మంచి దొడ్డి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయన మంచివాడు కనుక ఆయన మంచివాడు కనుక ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కాపరిగా మనం తగ్గిపోయినప్పుడు ఆయన సమకూర్చే విషయంలో కనుక పడిపోయినప్పుడు లేవనెత్తే విషయంలో చూడ కాపరి ఏ రీతిగా ఆ గొర్రెలకు మరి కాస్తూ ఉండడం మనం చూసినప్పుడు పొడిచే వాటిని ఆపుతూ ఉంటాడు, మరి గాయమైన వాటికి గాయాలు కడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, చిన్న వాటిని మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసినప్పుడు కాపర్లో ఉన్న గొప్ప గుణాలు మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువుని మనం చూస్తాం. ఆయన మన గాయాలు కట్టినటువంటి వాడు, మనల్ని నడిపించేటువంటి వాడు. కానీ మనం చూసినప్పుడు మంచి మేత కాపరి తన పశువులకు మంచి మేత ఇవ్వాలని చూస్తాడు, మంచి నీళ్ళు ఇవ్వాలని చూస్తాడు, మంచి దొడ్డి వాళ్ళని చూస్తాడు. కనుక అందుకే యెహెజ్కేలు గ్రంథం అనుకుంటాను చూడండి, ఒక మాట రాయబడింది, చూద్దాం ఆ మాట. అవి యెహెజ్కేలు గ్రంథంలో ఆయన చెప్పే మాట మనం చూసినప్పుడు తన గొర్రెల విషయంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మనం చూసినప్పుడు అవి నిర్భయముగా ఉండేటట్లుగా చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మనం గమనించినప్పుడు 14వ వచనం నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 13 నుంచి చదువుతాను. 13 నుంచి ఆయా జనములలో నుండి 13 ఆయా జనముల యెహెజ్కేలు 34వ అధ్యాయం 13వ వచనం. ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశం వాటిని సమకూర్చి వాటి స్వదేశములను వాటి తెచ్చి పర్వతం మీద వాగుల ఎద్దను దేశంలో సకలమైన కాపుల స్థలం మీద వాటిని మేపేది. 14 నుండి నేను మంచి మేత గల చోట వాటిని మేపేదను, ఇశ్రాయేలు కొండ స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అవి మంచి దొడ్డిలో పండుకొను, ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేత గల స్థలం ఉన్నవి మేలు, నేనే నా గొర్రెలను మేపి వరుండ పెట్టదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును, తోలివేసిన దాన్ని మళ్ళా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దులపలుగా ఉన్న దాన్ని బలపరచుదును, అనగా కొవ్విన వాటికి బలమైన వాటిని శిక్షను మేత పెట్టి లయపరిచేది. మనం గమనించేవాడు అతిగా మంచి మేత, మంచి నీరు, మంచి దొడ్డి
మరి బలహీనమైన బలపరచడం, ఇవన్నీ కూడా కాపరిగా మన జీవితం చేసే కార్యాలు మనం చేస్తాం. మంచి కాపరిగా ప్రభుత్వాలు నన్ను కాపాడుతూ వచ్చావు. నీ కాపరత్వంలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకే మీ స్తోత్రాలు. అందుకే దావీదు ఏమన్నాడు 23వ కీర్తన మొదలు వచ్చాము, యెహోవా నా కాపరి. కానీ ఆయన మంచి కాపరి, కనుక గొప్ప కాపరి. కానీ మనం చూసామంటే మూడవదిగా ఆయన గొప్ప కాపరిగా మనకు కనబడ్డాడు. ఆయన గొప్ప దేవుడిగా, గొప్ప కాపరిగా మీరు నాకున్నందుకే స్తోత్రము అని ఆరాధించాలి. ఇది మూడవ సంగతి. 4వ చదువుదాము, చూడండి. మొదటిగా గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండోదిగా గొప్ప ప్రధాన యాజకుడిగా మన పక్షమే బలైపోయాడు. యాజక ధర్మాన్ని చేయడం కాదు, ఆయనే బలైపోయాడు. మూడవదిగా గొప్ప కాపరిగా మనం పోషిస్తూ ఉన్నాడు. 4వది యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 54:7. నిమిషం మాత్రము నేను విసర్జించిందని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. గమనించి 4వదిగా గొప్ప వాత్సల్యంతో సమకూర్చేదను. ఆ దేవుడు మన విషయంలో ఉన్న వాత్సల్యం ఎట్లాంటిదంటే గొప్ప వాత్సల్యము. కాబట్టి ఒక్క నిమిషం విడిచిపెట్టాడంట. అయితే ఆయన వాత్సల్యము గొప్ప వాత్సల్యం అని అంటాడు కదా. ఒక్క నిమిషం విడిచిపెడితే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందంట. కాబట్టి 4వ సంగతి చూసినప్పుడు ఆయన మన విషయంలో గొప్ప వాత్సల్యతను కనపరిచాడు. ఆయన వాత్సల్యతగా ప్రేమ, కనుక ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం మనకు కనబడుతుంది. కనుక మన జీవితంలో ఆ దేవుని యొక్క గొప్ప వాత్సల్యత ఆయన ఎన్నోసార్లు మనం దొంగబెట్టినప్పుడు కానీ, ఎన్నోసార్లు మనం ఆయన గాయపరిచినప్పుడు కూడా ఆయన మన విషయంలో తన కోపాన్ని అణుచుకున్నాడు. కీర్తన 78వ కీర్తన చూడండి. కోపాన్ని అణుచుకుని తన సంపూర్ణమైన వాత్సల్యతను చూపించాడు. కీర్తన 78:38 వచనం. కీర్తన చూడండి, కీర్తన 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, అంటే సంపూర్ణమైన వాత్సల్య దేవుడై ఉండి వారు నశింపజేయ వారి దోషమును పరిహరించువాడు. తన ముఖర్తిని ఏమాత్రము రేపు కనుక పలుమార్లు కోపము అణుచుకొనివాడు. కాగా వారు కేవలం షేర్లై ఉన్నారని, ఇశ్రాయేలు మరల రాని గాలివలే ఉన్నారని ఆయన వారి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన వాత్సల్య సంపూర్ణుడుగా ఉండి పలుమార్లు తన కోపం అణుచుకున్నాడంటే ఆయన గొప్ప వాత్సల్యం మన విషయంలో కనపరిచాడు. ఎన్నోసార్లు మనం ఆయన తొక్కబెట్టినప్పటికీ 40 వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబడి ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు తొక్కబెట్టది, మాటి మాటికి దేవుని శోధించారు. ఇట్లాంటి మన విషయంలో ఆయన సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన దేవుడు మనకు కనబడతాడు. ఇది 4వది, గొప్ప వాత్సల్యత. గొప్ప ప్రేమను చూపించాం, అందుకని స్తోత్రమే. 4 సంవత్సరాలు చేసే మొదటిది గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండోది గొప్ప ప్రధాన యాజకుడిగా మన పక్షాన ఆయన యాజక ధర్మాన్ని జరిగించబడి మన కోసం బలైపోయాడు. మూడోది గొప్ప కాపరిగా మనం పోషిస్తున్నాడు. 4వదిగా మనము ఎన్నిసార్లు దుఃఖపెట్టినా ఆయుష్ పెట్టినప్పుడు కూడా గొప్ప వాత్సల్యంతో మనం సమకూరుస్తున్నాడు. 4వది. 5వ చూద్దాం, ఆఖరిది. కీర్తన 71. కీర్తన 71 19వ వచనం. ఆఖరిది 5వది. కీర్తన 71 19వ వచనం. కీర్తన 71 19వ వచనం. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? కనుక ఆయన గొప్ప కార్యములు చేసిన వాడు. కనుక గొప్ప కార్యం ఆయనలాగా కార్యం చేసే విషయంలో ఆయనకు సాటి అయిన వారు, ఆయనకు సమానమైన వారు ఒకడు లేదు. కాబట్టి 7వది చూసినప్పుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. కానీ ఉదయకాలము ప్రభావం నా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మీరు జరిగించిన గొప్ప కార్యములు అందరిని బట్టి మీ స్తోత్రాలు. అది మన చదివాడు ఇక్కడ. గొప్ప కార్యములు చేసే విషయంలో ఆయనతో సాటి అయిన వాడు లేడంట. కీర్తన 40వ కీర్తన 40వ కీర్తన చూడండి. ఆయనకు సాటి అయిన వాడు లేడు. ఆశ్చర్యకీయులు చేసే విషయంలో కూడా మన దేవునికి సాటి అయిన వాడు లేడు. కీర్తన 40 గమనించామంటే 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల జరిగిన తలపులు బహు విస్తారములు, వాటి వివరించి చెప్పేదనుకోండి అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఆశ్చర్యకాలు జరిగించే విషయంలో నీతో సమానమైన వాడు ఒకడు లేడు. కనుక నీకు సాటి అయిన వాడు లేడు. కాబట్టి ఆశ్చర్యక్రియలు చేసే విషయంలో మన దేవునితో సమానమైన వాడు
ఒక్కడు లేడు. 86వ కీర్తన 86 చూడండి. మరొక మాట 86వ కీర్తన మనం గమనించామంటే 6వ వచనం. 86వ కీర్తన మనం గమనించామంటే 19వ వచనం. 80 ఒక మాట రాబడింది చూడండి. దేవతల్లో కూడా ఆయనకి సాటి అయిన వాడు ఒక్కడు లేడంట. 86వ కీర్తన 9వ వచనం. కీర్తన 86 మనం గమనించామంటే 9వ వచనం. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు. అంటే మన దేవుడు లాంటి సాటి అయిన కార్యములు చేసే విషయంలో ఆయనకి ఎవరిని పోల్చలేదు. అలాంటి కార్యాలు ఆయన చేయగలడు. కాబట్టి ఉదయకాలం అందుకే ఆయన ఒక్కడు మాత్రమే మహాచర్య కార్యములు చేయవాడు. కాబట్టి ఉదయకాలం ప్రభా, గొప్ప దేవుడిగా మీరు నమ్మకాయ మీ స్తోత్రాలు, గొప్ప దేవుడిగా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు, గొప్ప ప్రధాన యాజకుడుగా నా పాప పరిహారం కొరకై మీరే బలైపోయినందుకై స్తోత్రాలు. అంత మాత్రమే గొప్ప మరి కాపరిగా నన్ను పోషిస్తున్నందుకై స్తోత్రాలు, గొప్ప వాత్సల్యత నన్ను కనపరుస్తున్నందుకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నా విషయంలో ఎంతవరకు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి కనుక నీ స్తోత్రాలు. ఈ గొప్ప కార్యాలు చేసే విషయంలో నీకు సమానమైన వాడు సాటి ఒకడు లేని వాడు ఉన్నది కానీ స్తోత్రం అని చెప్పి మన దేవుడు ఎలుగెత్తి ఆత్మ సత్యముతో మన ప్రభుని మనము ఆరాధించదము కాక. ప్రభు తన వాక్యాన్ని దీవించడం కాక. ఆమె మనం తెలియచలబడి ఒక పాట మనం పాడుకుంటాము. ప్రభువా నీ గొప్పతనం అనే పాట మనం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళ్తారు. అందరు లేచలబడి పాట సంఖ్య 125. కొత్త ప్రజల్లో 125, పాత వాటిలో 123. ఈ పాట పాడుతూ ఉండగా సండే స్కూల్ పిల్లలు చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ క్లాస్కి వెళ్తారు. ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది. కొత్త ప్రజల్లో 125, పాత